మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలంటూ నెల్లికుదురు మండలం మునిగిలవీడు గ్రామ రైతులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో నెల్లికుదురు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించి పూర్తి చేసినటువంటి ఆర్టీసీ విలీన ప్రక్రియకు 2.5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది. కార్మికుల సమ్మెతో దారిలోకి వచ్చి విలీన ప్రక్రియ కోసం కమిటీ వేసేందుకు మాత్రమే సుముఖత వ్యక్తం చేసింది. సుదీర్ఘ చర్చల అనంతరం పలు డిమాండ్లకు అంగీకారం తెలిపింది. అయితే కాలయాపన కోసమే కమిటీల ముచ్చట తెరపైకి తెచ్చింది సర్కారు. ఆర్టీసీ విలీనపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెలికబెట్టింది. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్టయితే తెలంగాణలో రేపటి నుంచి జనగణన ప్రారంభం కానుంది. మొదటి దశలో హౌసింగ్ సెన్సస్, హౌస్ లిస్టింగ్ జరగనుంది. మే 11 నుంచి మొదటి విడత జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి. మొట్టమొదటిసారిగా డిజిటల్ ఎమ్యూనరేషన్ విధానంలో జనాభా లెక్కలు సేకరించనున్నారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్టయితే తెలంగాణ అంతటా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిలో రాష్ట్రం కాలిపోతున్నది. అసలే వేడితో మాడుతుంటే దానికి తోడు వడగాలులు. ఉదయం 7 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలతో పాటు ఉక్కపోత కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 44 డిగ్రీలకు తగ్గకుండా అంతకు పైనే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నా. మహబూబాబాద్లో రోడ్డెక్కిన రైతులు, రేవంత్ సర్కారుకు ఎర్రబల్లి మాస్ వార్నింగ్. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఎట్టకలకు తలొగ్గిన ప్రభుత్వం, విలీన ప్రక్రియకు కమిటీ. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేపటి నుంచి జనగణన డిజిటల్ ఎమ్యూనరేషన్ విధానం అమలు. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. నిప్పుల కొలిమిలా మండుతున్న తెలంగాణ, రాష్ట్రమంతటా భారీ ఉష్ణోగ్రతలు. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్లో రోడ్డెక్కిన రైతులు, రేవంత్ సర్కారుకు ఎర్రబల్లి మాస్ వార్నింగ్. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఎట్టకేలకు తలొగ్గిన ప్రభుత్వం, విలీన ప్రక్రియకు కమిటీ. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేపటి నుంచి జనగణన డిజిటల్ ఎమ్యూనరేషన్ విధానం అమలు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. నిప్పుల కొలిమిలా మండుతున్న తెలంగాణ, రాష్ట్రమంతటా భారీ ఉష్ణోగ్రతలు.